ఖర్చు చేసే ముందు ఒక్కసారి ఆలోచించుకో. రాయి తగిలి పడిపోతే లేపడానికి చాలామంది చేతులు ముందుకు వస్తాయి. కానీ అప్పుల్లో కూరుకుపోతే మనవాళ్లే అని అనుకునే వాళ్ళు ఒక అడుగు వెనక్కి వేస్తారు. జీవితంలో అవసరం, ఆశ మధ్య తేడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. అవసరానికి చేసే ఖర్చు మన జీవితాన్ని నిలబెడుతుంది. ఆశకు చేసే ఖర్చు మనల్ని అప్పుల గాడిలోకి నెట్టేస్తుంది. ఈరోజు ఆనందం కోసం తీసుకున్న ఒక్క నిర్ణయం రేపటి నిద్రను దూరం చేయవచ్చు. డబ్బు అడిగితే అందరూ ఇవ్వలేరు. ఇచ్చినా మన బాధను మోసే శక్తి అందరికీ ఉండదు. అప్పు అనేది కేవలం సంఖ్య కాదు. అది మన ఆత్మవిశ్వాసాన్ని కోరే నిశ్శబ్దమైన భారం. రోజురోజుకి మన నవ్వు తగ్గుతుంది. మాటల్లో ధైర్యం తగ్గుతుంది. మనకే మనం చిన్నవాళ్ళు అయిపోతాం. పడిపోతే లేపే చేతులు దొరకడం సులభం. కానీ అప్పుల నుంచి బయటపడే దారి మనమే వెతుక్కోవాలి. అక్కడ సానుభూతి ఉండదు. సహాయం ఉండదు. కేవలం మన నిర్ణయాల ఫలితమే. కాబట్టి ఖర్చు పెట్టే ముందు ప్రశ్నించుకో. ఇది నిజంగా నాకు అవసరమా? ఇది నా భవిష్యత్తును బలపరుస్తుందా? లేక క్షణిక ఆనందమా? ఈ ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పగలిగితే అప్పుల నీడ మన దగ్గరికి రాదు. చిన్నగా జీవించినా ప్రశాంతంగా జీవిస్తాం. డబ్బు మన చేతిలో ఉంటే మనకు విలువ ఉంటుంది. అదే డబ్బు మన మీదెక్కితే మన విలువే ప్రశ్నార్థకం అవుతుంది. ఆలోచనలు చేసే ఖర్చు నిజమైన సంపద.